ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అనేది ధూమపానం లేదా ఊబకాయం వల్లనే శరీరానికి హానికరం. అందుకే ఇప్పుడు వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు ఆఫీసు ఉద్యోగులకు క్రమం తప్పకుండా లేచి అటు ఇటు తిరగమని సలహా ఇస్తున్నారు. పని కారణంగా చాలామంది గంటల తరబడి ఒకే చోట కూర్చోవాల్సి వస్తుంది. అయితే దీనికి పరిష్కారంగా చిన్నపాటి, త్వరగా చేయగలిగే వ్యాయామాలను చేయడం ఖచ్చితంగా సాధ్యమే. ఉద్యోగులు ఎదుర్కొనే ఒక సమస్యను, దానికి గల పరిష్కారాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. ఉదయం కార్యాలయానికి వచ్చినప్పటి నుండి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే వరకు వారి పనిలో భాగంగా దాదాపు 8 నుండి 9 గంటల పాటు నిరంతరాయంగా కూర్చోవాల్సి ఉంటుంది. అయితే అంత ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం అనేది ధూమపానం లేదా ఊబకాయం వలనే శరీరానికి హానికరం. అందుకే ఇప్పుడు వైద్యులు, ఫిట్నెస్ నిపుణులు ఆఫీసు ఉద్యోగులకు క్రమం తప్పకుండా లేచి అటు ఇటు తిరగమని సలహా ఇస్తున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరగవచ్చు. నిరంతరం కూర్చోవడం వివిధ శారీరక రుగ్మతలకు దారితీస్తుంది. ఉదాహరణకు వెన్నెముకపై నిరంతర ఒత్తిడి కారణంగా ఇది తరచూ నడుము, మెడలో దీర్ఘకాలిక నొప్పికి కారణమవుతుంది. అంతేకాకుండా ఇది భుజాలు వంగిపోవడానికి, శరీర భంగిమపై ప్రతికూల ప్రభావం చూపడానికి కూడా కారణమవుతుంది. రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని ఉండేవారికి గుండె జబ్బుల ముప్పు గణనీయంగా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో క్యాలరీలను ఖర్చు చేసే సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. కాబట్టి ఈ అలవాటు స్థూలకాయం, మధుమేహం, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వంటి సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు కూడా వెల్లడించాయి. అంతేకాకుండా ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలను నివారించడానికి పని ప్రదేశంలోనే చేయగలిగే వ్యాయామాలైన డెస్క్ వర్కౌట్స్ ఇలా చేయాలి. మీ డెస్క్ వద్దే కొన్ని సాధారణ వ్యాయామాలు చేయడం ద్వారా ఈ దుష్ప్రభావాల తీవ్రతను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు ప్రతి అరగంటకు లేదా గంటకు ఒకసారి లేచి కాసేపు అటు ఇటు నడవండి. అలాగే కూర్చున్నప్పుడు మెడను నెమ్మదిగా అటు ఇటు పైకి కిందకి కదిలించడం వల్ల మెడ బిగుతు సమస్య తగ్గుతుంది. కూర్చున్నప్పుడు కాళ్లను చాచి పైకి లేపడం, మడమలను పైకి కిందకి కదిలించడం, మణికట్టును తిప్పడం వంటి సాధారణ వ్యాయామాలను సులభంగా చేయవచ్చు. అలాగే కూర్చున్న స్థితిలోనే శరీరం పైభాగాన్ని ఇరువైపులా నెమ్మదిగా తిప్పడం వల్ల వీపుకు ఉపశమనం లభిస్తుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. ఫిజియోథెరపీ ఈ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.